నల్గొండ జిల్లా ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డాగా మారిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా తీవ్రవాదుల మూలాలు నల్గొండలోనే కనబడుతున్నాయన్నారు. ఈ జిల్లా తీవ్రవాదులకు సేఫ్ జోన్గా మారిందని ఆక్షేపించారు. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా రఘునందన్ రావు పాల్గొన్నారు. మదార్సాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. పెహల్గాం ఘటనపై రాష్ట్ర వైఖరి సరిగ్గా లేదని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులు ఉన్న ధాన్యం కొనుగోలు కాక అన్నదాతలు ఆరిగోస పడుతున్నారని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో మృతదేహాలను బయటకు తీయటంలోనూ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. నల్గొండ లాంటి జిల్లాని స్లీపర్ సెల్స్ కి అడ్డాగా వాడుతూ నేరాలు ఘోరాలు అన్నీ కూడా నల్గొండ లాంటి ప్రాంతంలో ఐఎస్ఐ తీవ్రవాదులు వచ్చి చేస్తూ ఉంటే ఈ రోజు దాకా ఈ జిల్లా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మా జిల్లాలో ఇన్ని మదర్సాలు ఉన్నాయి, ఇంతమంది బంగ్లాదేశీయులు ఉన్నారు, ఇంతమంది రోహింగ్యాలు ఉన్నారు, ఇవి అధికారిక లెక్కలు అని లెక్కలు పెట్టడానికి మనసు ఒప్పుతలేదు. ఈనాడు వామపక్ష తీవ్రవాదం, ఇటు ఐఎస్ఐ తీవ్రవాదం అన్నింటికీ ఇది అడ్డాగా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడకపోతే మేము కులగణన చేసినాం, దేశానికి ఆదర్శంగా ఉన్నాం, నథింగ్ ఈజ్ రాంగ్. వాళ్ళు ఎన్ని తప్పులు ఉన్నాయి ఏంటంటే ఆ కులాలలో బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు.